అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగలి టీజర్ అయితే వచ్చింది భయ్యా. టీజర్ అయితే తమిళ్లో ఉంది. అయితే నేను దీంట్లో కొన్ని విషయాలు అయితే గమనించాను. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ టీజర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. అదే కాకుండా విజువల్స్ కూడా కొత్తగా అనిపించాయి. అదే కాకుండా మన అజిత్ కుమార్ లుక్స్ కూడా ఇప్పుడు రీసెంట్గా అనమాట పట్టుదల మూవీనే వచ్చింది. ఆ రకంగా అతని ఫేస్ కట్టే ఉందని నాకు అనిపించింది. అయితే కొద్దిగా మోడిఫై చేసి ఇంకొద్దిగా బెటర్గా చూపించుంటే బాగుండేది నాకు అనిపించింది. అజిత్ కుమార్ గారి 63 మూవీ ఇదైతే 63వ మూవీ. గ్యాంగ్స్టార్ సంబంధించిన మూవీసే అజిత్ కుమార్ గారు ఎక్కువ తీస్తున్నారు భయ్యా. కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి తీస్తే బాగుంటుందని నాకు అనిపించింది. పట్టుదల మూవీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాకపోతే ఇంకొద్దిగా మోడిఫై చేసి మనకి ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ సినిమా రీమేక్ అనమాట, హాలీవుడ్ వాళ్ళది. హాలీవుడ్ మూవీలో ఎలా ఉందో దీంట్లో కూడా అలాగే దింపారు. కొద్దిగా అయితే మోడిఫై చేశారు. కానీ దీంట్లో అయితే ఇది వీళ్ళు తీస్తున్నదే, కాకపోతే గ్యాంగ్స్టార్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా తీసుంటే బాగుంటుంది నాకు అనిపించింది. ఏంటంటే అజిత్ కుమార్ది గ్యాంగ్స్టార్ లెక్క దాదాపు 10-20 మూవీస్ అయితే వచ్చాయి. టీజర్ మాత్రం అదిరింది భయ్యా. టీజర్ విషయానికి వస్తే నేను నిజంగా చెప్తున్నాను కదా, ఇంట్లో 2 డైలాగ్స్ అయితే ఉన్నాయి భయ్యా. దాంట్లో ఒక డైలాగ్ నాకైతే నచ్చింది. గుడ్ బ్యాడ్ అనేది ఏం లేదు, నేనే మొత్తం అనేది అయితే నాకు నచ్చింది భయ్యా. ఇది కొద్దిగా హైలైట్ అనిపించింది నాకైతే ఈ టీజర్లోనే. గ్యాంగ్స్టర్ గొడవల్లో అనమాట ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 months అయితే ఉంది. వస్తే ఏ రేంజ్లో విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూడాలి. అదే కాకుండా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అనమాట పెద్ద హీరోలు కూడా లేరు. అజిత్ కుమారే పెద్ద హీరో అని చెప్పొచ్చు. అదే కాకుండా రీసెంట్గా అతనికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే మనకి తమిళ్లో అయితే పోటీ లేదు భయ్యా. ఆయనకి ఎవరు పోటీ కూడా రావట్లేదు. అదే కాకుండా ఆయన తీసే సినిమాలు కొద్దిగా బెటర్గా తీస్తుంటే, బెటర్గా మోడిఫై చేసి కొత్త కాన్సెప్ట్తో దిగితే మాత్రం వేరే లెవెల్ విధ్వంసం అయితే క్రియేట్ చేశారు. అదే కాకుండా మన తమిళ వాళ్ళు అయితే వాళ్ళ సినిమానే వాళ్ళు దేకరు భయ్యా. పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేస్తే మాత్రం మంచి సక్సెస్ అయితే ఇస్తుంది. కానీ టీజర్లో ఉన్నట్టు మూవీలో కనుక లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇదైతే పక్కా. ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.